అందరికీ నమస్కారం. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టూ వస్తుందట. ఇప్పుడు సాయిబాబా వారి విషయంలో కొంతమంది ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. సాయిబాబా వారు సనాతన దేవీ దేవతల్ని అగౌరవపరిచారని, సనాతన ధర్మాన్ని కించపరిచారని, సనాతన ధర్మానికి విఘాతం కలిగించారని ఇలా ఇవేంటంటో మాట్లాడుతూ చెవికోసిన మేకలాగా పిచ్చి పిచ్చిగా అరుస్తూ అసత్య ప్రచారాల్ని చేస్తున్నారు. వీరు చెప్పేవన్నీ అసత్యాలే. బాబావారు సనాతన దేవీ దేవతలను ఎంతో గౌరవించేవారు. ముఖ్యంగా బాబావారికి శ్రీరాముడన్నా రామనామం అన్నా ఎంతో ఇష్టం. 1910, 1911 ప్రాంతంలో సాయిబాబా వారు స్వయంగా శ్రీరామనవమి ఉత్సవాలను షిరిడీలో ప్రారంభించారు. అప్పటి నుండి ఇవి నిరంతరాయంగా నేటికి కొనసాగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే అందరికీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళంతా బాబావారు మీద అసత్య ప్రసారం చేస్తున్నారు. బాబావారు ఎంతో మంది భక్తులకి రామ మంత్రాన్ని ఇచ్చారు. మర్చిపోయిన జపమంత్రాన్ని గుర్తు చేశారు. రామభక్తులకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. భవిష్యత్తులో జరగబోయే సాధనా వివరాలను తెలియజేశారు. తన భక్తులకు సనాతన ధర్మంలో ఉన్న అతి సూక్ష్మమైన విషయాలని తెలియజేస్తూ వారిని వెన్నంటి నడిపారు. మహాసమాధి తర్వాత కూడా నడిపిస్తూనే ఉన్నారు. ఇలాంటివి వారి చరిత్రలో ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నైనా మీకు తెలియజేయటమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ సాయిబాబా వారి భక్తులలో కపర్దే ఒకరు. ఈ కపర్దే దంపతులు షిరిడీకి వచ్చినప్పుడల్లా కొన్ని నెలల పాటు షిరిడీలో ఉంటూ బాబావారి సేవ చేసుకునేవారు. ఒకనాడు బాబావారు శ్రీమతి కపర్దే భక్తికి మెచ్చి ఆమెకు రాజారాం అనే మంత్రం నిరంతరం జపించమని చెప్పారు. అలాగే ఒక హైకోర్టు న్యాయవాది తన గురువు ద్వారా శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అనే మంత్రం ఉపదేశంగా పొందాడు. కానీ దానిని మర్చిపోయాడు. ఒకసారి ఈ న్యాయవాది బాబావారి దర్శనం కోసం షిరిడీకి వచ్చాడు. ఆ సమయంలో బాబావారు స్వయంగా వంట చేస్తున్నారు. అతన్ని చూస్తూనే బాబావారు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని ఉచ్చరించి ఆ మంత్రాన్ని అతనికి గుర్తు చేశారు. సహస్రబుద్ధి నీలకంఠ రామచంద్ర అనే ఒక రామభక్తుడు ఉండేవాడు. ఇతడు బాబావారి దర్శనం కోసం ఒకసారి షిరిడి వచ్చాడు. ద్వారకామాయిలోకి ఇతడు అడుగు పెట్టగానే బాబావారు రామయ్య రామదాసు అని సంబోధించి రమ్మని ఆహ్వానించారు. ఆ తర్వాత ఈ సహస్రబుద్ధి తలపై బాబావారు చెయ్యి వేసి ఆశీర్వదించి రామనామం నిరంతరం జపించు అని చెప్పారు. 1909లో శ్రీరామ భక్తుడైన ఒక డాక్టరు షిరిడీకి వచ్చినప్పుడు అతనికి బాబావారు శ్రీరామునిగా దర్శనమిచ్చారు. ఆ తన్మయత్వంలో ఆ డాక్టరు 15 రోజుల పాటు అలాగే ఉండిపోయాడు. మద్రాసు నుంచి వచ్చిన ఒక భక్త సమాజంలోని ఒక భక్తురాలికి శ్రీ సాయిబాబా వారి స్థానంలో శ్రీరామ దర్శనం అయ్యింది. బాబావారి భక్తుడైన తార్కట్కు మిత్ర అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఇతడు బ్రహ్మ సమాజవాది. అందువల్ల బాబావారి మీద అంత నమ్మకం ఉండేది కాదు. అయితే బాబాను దర్శించిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. ఒకరోజు అతడు శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని మనసులో నిరంతరం జపిస్తూ బాబావారి దర్శనం కోసం ద్వారకామాయికి వచ్చాడు. అప్పుడు బాబా తన 2 చేతులను జోడించి అతనికి నమస్కారం అని లోనికి ఆహ్వానించారు. మిత్రాకు ఇది చాలా వింతగా అనిపించింది. బాబావారు నాకు నమస్కరించడం ఏమిటి అని మనసులో కంగారు పడ్డాడు. బాబా దానిని గ్రహించి ఈ నమస్కారం నీకు కాదు రామనామానికి అని అన్నారు. ఈ ఒక్క లీలా చాలు రాముడంటే బాబావారికి ఎంత గౌరవమో తెలియజేయటానికి. క్షేమాకు ఒకవైపు సీతారామ లక్ష్మణులు, మరోవైపు మారుతి ప్రతిమలు గల ఒక నాణ్యాన్ని ఇచ్చి దీనిని పూజాగృహంలో పెట్టుకుని భక్తితో సేవించుకో అని చెప్పారు. బాబావారు సంతోషంగా ఉన్నప్పుడు ఊదిని భక్తులకు పంచేటప్పుడు కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము అంటూ 2 పాదాల పాటను ఎంతో శ్రావ్యంగా పాడేవారు. అలాగే బాబావారు తన మహాసమాధికి ముందు 11 రోజుల పాటు రామ విజయం అనే గ్రంథాన్ని వజే అనే భక్తుని చేత 3 సార్లు చదివించుకుని విన్నారు.
బాబావారికి శ్రీరాముడంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఇంతకంటే ఏమి రుజువులు కావాలి? ఇక బాబావారు తన మహాసమాధి తర్వాత కూడా తన భక్తుల వెన్నంటి ఉండి స్వధర్మంలో నడుపుతారు అని అనటానికి కొన్ని వందల వేల ఉదాహరణలున్నాయి. మచ్చుకి కొన్ని చూద్దాం. కేశవ్ భగవంత్ గవంకర్. ఇతడు బొంబాయిలోని కుర్లా నివాసి. బాబావారికి గొప్ప భక్తుడు. ఇతనికే అన్నా సాహెబ్ గవంకర్ అని కూడా పేరు. వృత్తిరీత్యా అతను ఒక డాక్టర్. ఈ గవంకర్ తొలిసారిగా జనవరి 1918లో బాబావారిని దర్శించుకున్నారు. అతనికి అప్పుడు 12 ఏండ్ల వయసు. బాబావారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుచేత ఈ గవంకర్ని బాబావారి దగ్గరికి పిలిచి ముద్దు చేసి గవంకర్ తలను తన పాదాలను తాకించారు. 2 పైసలు దక్షిణ ఇమ్మని అడిగారు. ఆ తర్వాత బాబావారు స్వయంగా తన కఫ్నీని గవంకర్కు తన కానుకగా ఇచ్చి ముద్దు చేసి దీనిని జాగ్రత్తగా దాచుకోమని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్న కఫ్నీ అదే. ఈ కఫ్నీ ఇప్పటికీ కుర్లాలోని గవంకర్ గారి ఇంట్లో పదిలంగా ఉంది. గవంకర్ వారి వారసులు గురుప్రసాదంగా దీనిని గత 108 సంవత్సరాలుగా భద్రంగా కాపాడుతున్నారు. ఇక్కడే మరో విషయం కూడా చెప్పుకుందాం. గవంకర్ 1918లో బాబావారి దర్శనానికి వెళ్ళినప్పుడే మరో సంఘటన కూడా జరిగింది. ఆ రోజు శ్రీ సాయి సచ్చరిత్ర రచయిత హేమాత్ పంత్తో బాబావారు నువ్వు గణేశుని దర్శనం పొందావా అని అడిగారు. హేమాత్ పంత్ పొందలేదని చెప్పాడు. అప్పుడు ఆ ప్రక్కనే ఉన్న శ్యామ, బాబా ఈ కలియుగంలో గణేశుని దర్శించుకోవటం సాధ్యమా అని ప్రశ్నించాడు. దానికి బాబా ఆహా సాధ్యమే, మందార వృక్షం కింద 21 సంవత్సరాలు తపస్సు చేస్తే సాధ్యమే అని బదులిచ్చారు. ఈ సంభాషణ అక్కడే ఉన్న గవంకర్ మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. 1918లో బాబావారు మహాసమాధి చెందారు. కాలం గడుస్తోంది. గవంకర్ పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక రాత్రి బాబావారు గవంకర్ కలలో కనిపించి అతని మోక్ష గురువైన త్రయంబక్ విఠల్ సామంత్ను కలలోనే పరిచయం చేశారు. తర్వాత ఆ గురువు గారిని గవంకర్ కలవటం కూడా జరిగింది. కొంతకాలానికి ఈ గవంకర్ గురువుగారు గవంకర్ను గణేష్ క్షేత్రాల్లో పవిత్రమైనదైన మోర్గాంకు పంపించారు. ఆ ఆలయానికి దగ్గరలోనే ఒక మందార వృక్షం ఉంది. దాని నుండి గవంకర్ ఒక మొలకను కుర్లాకు తెచ్చాడు. దానిని ఒక కుండలో నాటుకుని రోజు భక్తితో సేవించటం ప్రారంభించాడు. అది 21 సంవత్సరాల్లో పెద్ద వృక్షంగా మారింది. ఒకసారి మొక్క మొదట్లో తవ్వుతుంటే దాని కాండం వద్ద గవంకర్కు ఒక గణేష ప్రతిమ దొరికింది. అప్పుడెప్పుడో 1918లో బాబావారు చెప్పింది గవంకర్కు గుర్తుకు వచ్చి భక్తితో పులకించిపోయాడు. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష ప్రతిమ అదే. ఆ ప్రతిమ ఇప్పటికీ గవంకర్ గారి ఇంటిలో పూజలు అందుకుంటోంది. ఇక మరో లీల చూద్దాం. 1938 సంవత్సరంలో గవంకర్కు ఒక కల వచ్చింది. అందులో బాబావారు కనిపించి, బిడ్డా ఇక నుండి నీవు రామనవమి ఉత్సవం జరుపుకోవటం మొదలుపెట్టు, నాకు ఒక ఉయ్యల కట్టు అని చెప్పారు. బాబావారు చెప్పినట్లుగా గవంకర్ ఉగాది రోజున ఉత్సవాలు ప్రారంభించాడు. శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది రోజు నుండి ప్రారంభమై 9వ రోజు శ్రీరామనవమితో ముగుస్తాయి. ఉత్సవాల కోసం ఒక అందమైన ఊయలను కూడా తయారు చేయించాడు. ఇక శ్రీరాముని విగ్రహాన్ని కొనటమే మిగిలి ఉంది. అతని స్నేహితులు మరియు బంధువులు అందరూ రాముని విగ్రహం కోసం చాలా వెతికారు. కానీ తగిన రాముని విగ్రహం దొరకలా. చివరకు ఊయలలో శ్రీరాముని ఫోటో ఉంచాలని నిర్ణయించారు. కానీ గవంకర్ రామ విగ్రహం దొరకనందుకు చాలా అసంతృప్తి చెందాడు. అప్పుడు అతను బాబా ఫోటో ముందు కూర్చుని, దేవా నీ కోరిక మేరకు నేను శ్రీరామనవమి ఉత్సవాన్ని ప్రారంభించాను. కానీ ఊయలలో ఉంచడానికి నాకు శ్రీరాముని విగ్రహం దొరకలేదు. అది దొరికేంత వరకు నేను ఆహారం తినటం మానేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. గవంకర్ మంచినీరు మాత్రమే తాగుతూ ఆహారం తీసుకోవటం పూర్తిగా మానివేశాడు. 7 రోజులు గడిచిపోయాయి. అయినా శ్రీరాముని విగ్రహం లభించలేదు. ఆ సంవత్సరం రామనవమి శనివారం వచ్చింది. గురువారం వరకు విగ్రహం లభించలేదు. ఎప్పటిలాగే గవంకర్ తన క్లినిక్కి వెళ్ళాడు. క్లినిక్ పేషెంట్లతో నిండి ఉంది. పేషెంట్లందరూ
వారి వారి వంతు ప్రకారం కూర్చున్నారు. వారిలో గవంకర్ ఇంతకు ముందు చూడని ఒక కొత్త రోగి కూడా ఉన్నాడు. గవంకర్ అతని దగ్గరికి వెళ్ళి అతని ఆరోగ్యం గురించి విచారించాడు. అతను, నేను నా వంతు కోసం వేచి ఉండి మిమ్మల్ని అప్పుడే కలుస్తాను అని జవాబిచ్చాడు. తన వంతు వచ్చినప్పుడు ఆ వ్యక్తి గవంకర్కు ఒక పార్సిల్ ఇచ్చి, ఇప్పుడు నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గవంకర్కు ఏం జరుగుతుందో ఒక క్షణం అర్థం కాల. ఆ పార్సిల్ తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఒక అందమైన రాముని విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని చూసి అతడు చాలా ఆనందించాడు. కానీ అదే సమయంలో అతని హృదయం బాధ, పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఓ దేవా, నేను నిన్ను గుర్తుపట్టలేకపోయానే అని బాధపడ్డాడు. ఇప్పుడు మీరు చూస్తున్న రాముని విగ్రహం అదే. ఆ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు దిగ్విజయవంతంగా నిర్వహించి వాటిని తన జీవితాంతం కొనసాగించాడు. ఇటువంటి లీలలు చూస్తే అర్థమయ్యేది ఏమంటే, బాబావారు తన భక్తుల యోగక్షేమాలు నిరంతరం కనిపెట్టుకుని ఉంటారని, అలాగే సనాతన ధర్మంలోనే ముందుకు నడిపిస్తారని తెలుస్తుంది. సనాతన ధర్మం అనేది అనాదిగా అనేక సాంప్రదాయాలను తనలో ఇముడ్చుకుంటూ వస్తున్న ఒక ప్రవాహం లాంటిదని ఇక్కడ గమనించాలి. శ్రీ సాయిబాబా వారు అసలైన ఆ సనాతన ధర్మాన్ని నిలబెడుతూ వచ్చారే కానీ దానికి ఎటువంటి విఘాతం కలిగించలేదు. ఓ సాయి బంధువులారా, ఈ నేపథ్యంలో ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. బాబావారిపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవడానికి మన వంతు బాధ్యతను నెరవేర్చండి. బాబావారు శివభక్తులకు ఎలాంటి అనుభవాలు ఇచ్చారో మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. జై సాయిరాం, జై బాబా.